ఈ సీన్స్ పెద్దగా ఎక్కువ కనిపించలేదు. కానీ మళ్ళీ ఈసారి చాలా ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అంటే ఎంత మేరకు అవసరమో అంతలో సగం కూడా అధికారులు అందించలేని పరిస్థితి రైతులకి, ముఖ్యంగా యూరియా విషయంలో. అంటే ఈ యూరియా అనేది ఈ పంటకు ముందు ఒక 5-6 నెలల నుంచే ప్రభుత్వాలు సమగ్రమైన ప్రణాళిక, అధికారులతో సమీక్షలు, ఈ రైతు సంఘాల నాయకులతో చర్చలు, డీలర్స్తో చర్చలు, ఇవన్నీ ఒక రెగ్యులర్గా ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకు ఈ రకమైన వైఫల్యం కనిపిస్తోంది? ఇప్పుడు సాధారణంగా నిజంగా సమస్య ఉంటే దానికి పరిష్కార మార్గం ఏంటని ఆలోచించవచ్చు. కానీ సమస్యను సృష్టిస్తే లేకపోతే దాన్ని పొలిటిసైజ్ చేయాలని చూస్తే ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోందా? అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్న చోట్ల పరిస్థితి ఎలా ఉంది? నాన్ బీజేపీ అంటే కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఉన్న చోట్ల పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉన్నది 3 రాష్ట్రాలనే కదా, ఇటు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో. మెజారిటీ అంతా బీజేపీ రూలింగ్, కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు బెంగాల్ లాంటి చోట ఉన్నాయి. అయితే ఎక్కడైనా ఈ రైతులు, ఎరువులు, యూరియా అనేది ప్రధానమైన ఒక కార్యక్రమం. అసలు అంతంత మాత్రంగా ఆ పంట ఎంత దిగుబడి వస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టాము, దానికి ఉన్న శ్రమ అంతా, ఇవన్నీ చూసుకుంటే రైతుకి ఎప్పుడు పెద్ద లాభం ఉండే పరిస్థితులు, సందర్భాలు చాలా తక్కువ. పంటను బట్టి కొంత అటు ఇటు ఉండొచ్చు. ఇవాళ పాపం వాళ్ళంతా ఒక ఆందోళనలో ఉన్నారు, ఒక దిగుల్లో ఉన్నారు. సమయానికి లేవు, వర్షాకాలం అయిపోయి ఖరీఫ్ సీజన్ అయిపోతే యూరియా అప్పుడు చేతికొస్తే మాత్రం ఉపయోగమే ఉంది. అంటే 4 బస్తాలు అవసరమైన చోట 1 బస్తా 2 బస్తాలు ఇస్తున్న పరిస్థితి. సరే, ఈలోపు ఇంకా ఈ దొంగలలాగా రెడీగా ఉంటారుగా దళారులు, లేకపోతే ప్రైవేట్ డీలర్సు, బ్లాక్లో చేసిన ఈ మార్కెట్ వాళ్ళు, వీళ్ళంతా రేట్లు మామూలుగా సబ్సిడీలో 260కి వచ్చేది 400 రూపాయలు, 450 రూపాయలు, కొన్ని చోట్ల 500 రూపాయలకు కూడా బస్తాకి అమ్ముతున్న పరిస్థితి ఉందని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? దీని వెనకాల రాజకీయం ఏమిటి? ఇప్పుడు నిన్న మంత్రి తుమ్మల ఏమంటున్నారంటే అసలు వాస్తవ పరిస్థితిని చెప్పట్లేదు కేంద్రం. దేశీయంగా ఉత్పత్తి సరిగ్గా లేదు, మనం చైనా నుంచి దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాము, కానీ ఆ దిగుమతుల్లో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఈ వాస్తవ పరిస్థితి చెప్పకుండా గందరగోళానికి గురి చేస్తూ, ఇదేదో కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని దాన్ని మ్యాగ్నిఫై చేస్తూ, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనే ఒక పిక్చర్ ఇవ్వాలి అనేది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్న ఆయన సీరియస్గానే స్పందించారు. అలాగే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ప్రయత్నం చేశారా? ఇప్పుడు పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తే ప్రియాంక గాంధీ వచ్చారు, ఇంకా కొంతమంది నాయకులు వచ్చారు, ఆ విజువల్స్ మనం చూస్తున్నట్టు. అంటే ఉన్నది ఎంత రావాలి? ఇప్పుడు మొత్తం మీద రావాల్సిన దాని మీద సుమారుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉంది ఇప్పుడు. అంటే రాష్ట్రానికి దాదాపు 8.3 లక్షల టన్నులు అవసరమైతే కేవలం 5.3 లక్షల టన్నులే మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇంకా సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. సారీ, అంటే కేంద్రం ప్రణాళిక ఏమిటి? రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిందా? సరే, ఈలోపు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే లేఖల రూపంలో వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి కానీ లేఖలు రాశారు, రెగ్యులర్గా జరిగే ప్రాక్టీసే. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు అనేది తుమ్మల ఆయన చెప్పిన ఆరోపణ. అసలు యూరియా గురించి తెలియని వాళ్ళు, వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతున్నారని ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించి అన్నారు. ఎందుకంటే రామచంద్రరావు కొన్ని లెక్కలు చెప్పి ఛాలెంజ్ చేశారు. ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ సర్కారే కృత్రిమ కొరత సృష్టిస్తోంది. అసలు 2025 రబీ అంటే అక్టోబర్ 24 నుంచి మార్చి 2025 దాకా 9.9 లక్షలు అంటే సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 12.5 లక్షలు సప్లై చేశాము. అందులో ఖరీఫ్ మొదలయ్యేనాటికి 2 లక్షల టన్నులకు పైగానే ఓపెనింగ్ స్టాక్ ఉంది. అంటే మొత్తం కలుపుకుంటే 7.5 లక్షల దాకా ఉంటే అసలు ఈ కొరత ఎందుకు వచ్చింది అని ఎవరన్నా ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించుకుని తన మీద తను రాళ్ళు వేసుకుని బురద జల్లుకుంటుందా? కానీ మరి ఈ లెక్కలు కనుక తప్పుని ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తానని పెద్ద సవాల్ విసిరారు రామచంద్రరావు. మరోవైపు కేటీఆర్, ఎందుకంటే మీకు ఏ అంశం వచ్చినా సరే దాంట్లో రాజకీయం ఎంత చేయించినా రాజకీయ పార్టీలు ఎదురు చూస్తే ఎస్ అది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది, కాంగ్రెస్ చేయదని కాదు, బీఆర్ఎస్ చేస్తుందని కాదు, బీజేపీ అతీతం అని కాదు. ఇవాళ కాంగ్రెస్ని బదనాం చేయడానికి ఇటు బీజేపీ ఎంపీలు కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ప్రయత్నం చేస్తుందనేది కాంగ్రెస్ ఆరోపణ, ప్రభుత్వం ఆరోపణ. లేకపోతే అసలు బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు, లేకపోతే పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనలకు ఎందుకు కలిసి రాలేదు, లేకపోతే పోనీ ప్రత్యేకంగా వాళ్ళైనా ఎందుకు చేయలేదు, బీఆర్ఎస్ ఎందుకు కలవలేదు? అంటే రైతుల సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా సో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు. అంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి కావాలి. రాజకీయాలైనా ఎప్పుడు, లేకపోతే అసలు పరిష్కారం ఏమైనా చూపిస్తారా సీజన్ అయ్యేలోపు రైతులకి? నిన్న ఏదో కొంతమంది ఎంపీలు కలిశారు, ఇప్పటికిప్పుడు ఒక 50,000 మెట్రిక్ టన్నులు అయితే పంపిస్తాం, మిగతాది
దశల వారీగా అందిస్తాం అనేది చెప్పారట కేంద్ర మంత్రి. నేను నడ్డాని కలిశారు. సో కేటీఆర్ ఏమంటారంటే ఎరువుల కోసం రైతులు అధికారుల కాళ్ళు పట్టుకున్న పరిస్థితి తెలంగాణలో ఇంతకుముందు చూసామా? కనీసం కేసీఆర్ గారి పాలనలో 10 ఏళ్ళలో ఎప్పుడైనా చూసామా? 6 నెలల ముందే మేము ప్రణాళిక వేసుకుని దానికి తగ్గట్టుగా సన్నద్ధత అంతా చేసుకునేవాళ్ళని. వాళ్ళను ముఖ్యమంత్రికి ఆ ప్లానింగు లేదు, అసలు వ్యవసాయం అంటే తెలియదు, అవగాహన లేదు అని ఆయన విమర్శించారు. సో కృత్రిమ కొరత, సోషల్ మీడియాని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలి. సరే, వైట్ పేపర్ రిలీజ్ చేయాలనే డిమాండ్లో ఏం తప్పులేదు. ఇప్పుడు రామచంద్రరావు కొన్ని లెక్కలు చెప్తున్నారు, వ్యవసాయ మంత్రి తుమ్మల కొన్ని లెక్కలు చెప్తున్నారు. వాస్తవం ఏంటో రైతులకు తెలియాలిగా. అసలు వాళ్ళు ఎందుకు రాత్రులు వచ్చి గంటల తరబడి అక్కడ ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా పెడుతున్నారు, రాళ్ళు, సెల్ ఫోన్లు, లేకపోతే జోళ్ళు. మనకి ఇది రెగ్యులర్ దృశ్యం, ఆ విజువల్. చెప్పుల్లో అన్నీ క్యూ లైన్లో పెట్టుకుని పాపం వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉంటారు గంటలు. ఎందుకు రైతుకి పరిస్థితి? దీని మీద ఎందుకు సీరియస్గా ఆలోచించట్లేదు? ఇక్కడ కూడా రాజకీయమేనా? ఇక్కడ కూడా రాజకీయ ఎరువులు జల్లి, విత్తనాలు జల్లి దాంట్లోంచి మీరు ఆ పంట దిగుబడి చేసుకోవాలా రాజకీయ పార్టీలు? సో ఇందులో అసలు లోపం ఎవరిది? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపం ఉంటే కనుక, అంటే మిగతా వ్యవహారాల్లో పడి దీన్ని ఏమన్నా నెగ్లెక్ట్ చేసిందా? ఆ పార్టీ ప్రతినిధులు చెప్తారు. లేదా బీజేపీ 2 కేంద్ర మంత్రులు ఉండి, మీ ప్రభుత్వం ఉండి మీరు చెయ్యాలనుకుంటే అసలు మిగతా రాష్ట్రాల కంపారిజన్ కూడా చెప్తాను నేను. యూపీలో ఎలా ఉంది? అక్కడ యూపీలో ఏం లోటు లేదు, 6 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా ఎక్కువే అందుబాటులో ఉంది. అంటే ఈ వివక్ష ఉందని తెలంగాణలో మంత్రి అన్న మాట మరి నిజమేనా? ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ విషయంలో కూడా, అన్నదాతల విషయంలో కూడా, సకాలానికి రైతులకి ఆ ఎరువులు అందించే విషయంలో కూడా రాజకీయం ఎందుకు?